సమరం హెల్త్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం యువకులలో గుండెపోటు మరణాల గురించి తెలుసుకుందాం. ప్రస్తుతం గుండెపోటు మరణాలు ఎక్కువయ్యాయి. అది చిన్న వయసులో శారీరకంగా ఫిట్గా ఉండి అధిక రక్తపోటు, షుగర్ వంటి సమస్యలు లేకపోయినా హఠాత్తుగా గుండె ఆగిపోయి చనిపోతుండటం విషాదకరంగా మారింది. దీనికి రకరకాల కారణాలు ఉన్నాయి. కొందరికి తీవ్రమైన వ్యాయామం, శారీరక శ్రమ, ఆటలతోనూ గుండె విద్యుత్ వ్యవస్థ విఫలం కావచ్చు. కాకపోతే వీరిలో చాలామందికి అప్పటికే వంశపారంపర్యంగా గుండె కండరం మందంగా మారటం జరుగుతుంది. వీరు తీవ్రమైన శ్రమ చేసినప్పుడు అడ్రినలిన్ హార్మోన్ విడుదలై విద్యుత్ వ్యవస్థ మీద విపరీత ప్రభావం పడుతుంది. అన్నిటికన్నా ప్రధానమైనది గుండె లయ తప్పటం. మన గుండె కొట్టుకోవటానికి ప్రత్యేక విద్యుత్ వ్యవస్థ ఉంటుంది. ఇది అస్తవ్యస్తమైతే గుండె కొట్టుకునే తీరు దెబ్బతింటుంది. ఇందులో గుండె చాలా వేగంగా లేదా నెమ్మదిగా కొట్టుకోవడం జరుగుతుంది. కొన్నిసార్లు పూర్తిగా ఆగిపోవచ్చు. గుండె లయ సమస్యల్లో ముఖ్యమైనవి వెంట్రిక్యులర్ టెకికార్డియా, వెంట్రిక్యులర్ ఫిబ్రిలేషన్. హఠాత్తుగా గుండె ఆగిపోవటానికి 99% వరకు కారణం ఇవే. వెంట్రిక్యులర్ ఫిబ్రిలేషన్లో గుండె కొట్టుకోవటం అనేదే ఉండదు. విద్యుత్ వ్యవస్థలో షార్ట్ సర్క్యూట్ తలెత్తినట్లుగా గుండె ఆగిపోతుంది. అదే టెకికార్డియాలో గుండె చాలా వేగంగా కొట్టుకుంటుంది. ఇది హఠాన్ మరణానికి దారితీయదు, కానీ క్రమంగా వెంట్రిక్యులర్ ఫిబ్రిలేషన్కు కారణమవుతుంది. కొందరికి గుండె రక్తనాళాల్లో పూడికలు కారణం కావచ్చు. గుండెపోటుతో చనిపోతున్న వారిలో 50% మరణాలకు కారణం గుండె రక్తనాళాల్లో పూడికలే. ఇలాంటి వారు సాధారణంగా ఛాతీ నొప్పి, అసౌకర్యం వంటి లక్షణాలతో మొదలై గంటలోపు కుప్పకూలుతుంటారు. జన్యువుల్లో తేడాల వల్ల కొందరిలో కణ స్థాయిలో సోడియం, పొటాషియం మార్గాల్లో లోపాలు ఏర్పడి దాంతో గుండె విద్యుత్ వ్యవస్థ సరిగా పనిచేయక కుప్పకూలుతారు. గుండె విద్యుత్ వ్యవస్థ అస్తవ్యస్తమయ్యే వారికి కొన్ని మందులు, ముఖ్యంగా యాంటీ హిస్టమిన్లు, అజిత్రోమైసిన్ వంటివి ప్రమాదకరంగా పరిణమించవచ్చు. ఇవి వెంట్రిక్యులర్ ఫిబ్రిలేషన్ను ప్రేరేపిస్తాయి. ఇతర భాగాలలో ఏర్పడే రక్తం గడ్డలు గుండె రక్తనాళాలకు చేరుకోవటంతోనూ హఠాత్తుగా గుండె ఆగిపోవచ్చు. ఉదాహరణకు కాలి రక్తనాళాల్లోని రక్తం గడ్డలు కొన్నిసార్లు అక్కడి నుంచి గుండె రక్తనాళాలకు చేరుకోవచ్చు. రక్తంలో పొటాషియం, మెగ్నీషియం వంటి ఖనిజ లవణాల మోతాదులు పడిపోవటము ఒక కారణం కావచ్చు. పొగ తాగటం, గుట్కా నమలటం, కొకైన్ వంటి మాదక ద్రవ్యాల వాడకంతోనూ హఠాత్తుగా గుండె ఆగిపోయే ప్రమాదం ఉంది. ఈరోజు మనం హఠాత్తుగా గుండె వైఫల్యంతో సంభవిస్తున్న మరణాలకు గల కారణాలు తెలుసుకున్నాం కదండి. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.